కొండా సురేఖ ఫ్యామిలీ, కొండా సురేఖ డాటర్ సుష్మిత వీరందరూ కూడా జనసేన పార్టీలోకి చేరబోతున్నారా అనే అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు మన రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏం జరిగిందో తెలుసు. కొండా సుష్మిత రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయనను మేము మీరు మళ్ళీ గెలిపించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో ప్రజల ముందు కోరడం జరిగింది. దాని తర్వాత కొండా సుష్మిత స్పందించి పరకాల సీటు నాది, పరకాల నెక్స్ట్ ఎమ్మెల్యే నేను, ఎలక్షన్స్ ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎలక్షన్కి సంబంధించి అభ్యర్థిని నువ్వు ఇప్పుడే ఎట్లా ప్రకటిస్తావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ ఆయనని అనరాని మాటలు, చేయరాని విమర్శలు చేసింది. ఇంతవరకు అలాంటి విమర్శలు కూడా ఏ నాయకుడు కూడా ఆమెను రేవంత్ రెడ్డి మీద చేయలేదు. దీంతో కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆమె వివరణతోటి కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అనేది సంతృప్తికరంగా లేనట్టుగా అనిపిస్తూ ఉంది. అట్లనే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆమె రాజీనామా చేయాల్సిందే, లేకపోతే ఇది వేరే ఎమ్మెల్యేలకు కూడా పాకి, వేరే మంత్రులకు కూడా పాకి ముఖ్యమంత్రిని చులకనగా చూసేటువంటి భావం ఏర్పడుతుంది, తప్పకుండా ఆమెను బర్తరఫ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొండా సుష్మిత జనసేన పార్టీ తెలంగాణ నాయకులతోటి సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళతోటి సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించేసింది జనసేన పార్టీ. ఈ సమయంలోనే గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ ప్రకారంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం, తెలంగాణలో కూడా బలపడతాం, మా కార్యకర్తలను కూడా పెంచుకుంటామని చెప్పి ఆయన గతంలోనే ప్రకటించాడు. ఆ మేరకు కొండా సుష్మితను వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటే జనసేన పార్టీ కూడా బలంగా తయారయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈమెని కొండా సురేఖను కనుక మంత్రి పదవి నుంచి తొలగిస్తే అప్పుడు ఇంకా రాజకీయ సమీకరణలు, ఉమ్మడి వరంగల్ జిల్లాల రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం అయితే ఉంది. అప్పుడు ఆమె మరి మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ అవమాన భారంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కూడా కష్టమే. ఎవరైనా కూడా అంతే కదా, కొనసాగాలంటే అక్కడ ఆత్మగౌరవం అనేది ఒకటి అడ్డొస్తూ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు అయితే వచ్చేసిండు. మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది మనకు త్వరలోనే తెలుస్తుంది అన్నట్టు. ఆ నిర్ణయాన్ని బట్టి మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉంటుందని తెలుస్తూ ఉంది. కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళ ప్రభావం అనేది పరకాల, తూర్పు వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాలలో చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది వీళ్ళ ప్రభావం. అంటే ఇప్పుడు వీరిని తొలగించినా కూడా తర్వాత వచ్చే ఎలక్షన్స్లో వీరి మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా వేరే పార్టీ నుంచి పోటీ చేసినా కూడా అక్కడ సమీకరణలు అనేది మారే అవకాశం ఉంది. అట్లనే కొండా సురేఖ ఫ్యామిలీ అసలు చాలా పార్టీలు తిరిగి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్తోనే స్టార్ట్ అయినా తర్వాత వైఎస్ఆర్ మరణంతో జగన్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీలో చేరారు. దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో చేరారు. మళ్ళీ టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. ఇట్లా వీళ్ళు చాలా పార్టీలు కూడా తిరిగారు. అయినా కూడా వీళ్ళు కొండా సురేఖ చాలాసార్లు ఎమ్మెల్యే కూడా గెలిచింది, వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేసింది. కానీ ఇప్పుడు కొండా సుష్మిత వాళ్ళ డాక్టర్ అయినటువంటి కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ పార్టీలో కొంచెం పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా కొండా సురేఖ గతంలో సినిమా ఆర్టిస్టులపై చేసినటువంటి విమర్శలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అప్పుడే ఆమెకు చాలాసార్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ కూతురు ఇలాంటి స్వయంగా సీఎం మీదనే డైరెక్ట్ అటాక్ చేసేసరికి ఇక ఆమె వ్యాఖ్యల వెనుక ఎందుకు కొండా సురేఖ ఉండదు అనే భావనతోటి ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు కొండా సురేఖ కూడా సమాధానం ఇచ్చింది. కానీ ఆ సమాధానానికి క్రమశిక్షణ కమిటీ సంతృప్తికరంగా లేనట్టు కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఒకవేళ జనసేన పార్టీలో కనుక చేరితే ఈ ఫ్యామిలీ అంతా కూడా రాష్ట్రంలో జనసేన తప్పకుండా పుంజుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కు పెద్ద దెబ్బ పడకపోయినా ఎంతో కొంత నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది.